చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ అని చాలా తక్కువగా చులకనగా చూడకండి. ఎందుకంటే ఈ మాట నేను అందరికీ చెప్పట్లేదు. కొంతమంది మాత్రమే. ఎస్పెషల్లీ నీకు మాత్రమే చెప్తున్నా అమ్మ తల్లి. నా వీడియో కింద కమెంట్ పెట్టావు కదా! నువ్వేదో పెద్ద యూట్యూబర్‌లా, పెద్ద క్రియేటర్‌లా బిల్డప్ ఇవ్వకని నీకు మాత్రమే పెడుతున్నాను. నేను క్రియేటర్ కాకపోవచ్చు. నేను యూట్యూబరు కాకపోవచ్చు. కానీ నేను మొదటి స్టెప్ వేశాను. నేనేంటో నిరూపిస్తాను. నేనేంటో గెలిచి చూపిస్తాను. అంత కంగారు పడకు. నీకైతే కాదు, నా ఫ్యామిలీకి, నా బాబుకి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి, నా కుటుంబానికి. నువ్వేదో 4 కమెంట్లు పెట్టేశావని చెప్పి నేనేదో నీ మీద ప్రతీకారమో, పగనో, లైక్ కోసమో, షేర్ కోసమో ఈ వీడియో అయితే చేయట్లేదు నేను. నీకు నేను కేవలం సమాధానం అనేది ఇస్తున్నా. నువ్వైతే కమెంట్ చేసావు. దానికి నేను కూడా మరి జవాబు చెప్పాలి కదా! అందుకే చెప్తున్నాను. ఇంకొకసారి కమెంట్ పెట్టే ముందు ఆలోచించి పెట్టు. నాకే కాదు, ఎవరికైనా సరే. ఒకసారి ఆలోచించి 1కి 2 సార్లు తర్వాత కమెంట్ చేయి. అర్థమైందా? ఇంకొకసారి పిచ్చి పిచ్చి కమెంట్లు పెట్టావనుకో చెంప పగులుతుంది నీకు. అర్థమవుతుందా? అసలే బెంగళూరు వాళ్ళమి, మామూలు వాళ్ళం కాదు మేము. గొడ్డు కారం దంచి కళ్ళకు పెడతా. ఏమనుకుంటున్నావో అర్థమైందా? ఈ విధంగా కొబ్బరి అయితే తరుక్కోవాలండి. ఓకేనా? మీలో ఎంతమందికి తెలుసు ఇలా కొబ్బరి తరగొచ్చు అని చెప్పి కత్తిపీటతో?